మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు హనుమాన్ జంక్షన్లో సేవ చేస్తున్నటువంటి రవి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి ద్వారానే మన రవి గారు నన్ను ఆహ్వానించారు. మీరు అనుకోవచ్చు ఆయనకి చెప్పకుండా ముందు ఈయనకి చెప్తున్నారని. కాబట్టి ప్రత్యేకమైనటువంటి రవి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నాకన్నా అనుభవ జ్ఞానం కలిగినటువంటి రాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సేవకులకు మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటం మొదటిసారి. సహోదరులు రవి గారు నాకెంతో కాలం నుండి పరిచయం. చాలా కష్టపడి సేవలో ఈ స్థితిలోనికి దేవుడు వారిని ఆస్వాదించాడు. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరలా ఈ విధంగా వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు కూడా మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటనంటే రక్షణ గూర్చిన సత్యము గూర్చి తెలియచేయమని సహోదరులు తెలియచేశారు. రక్షణను గూర్చినటువంటి సత్యము. సహోదరులు నిన్న కూడా మనం విన్నాం. సువార్త గూర్చినటువంటి సత్యము సహోదరులు తెలియజేశారు. తర్వాత క్రీస్తును గూర్చినటువంటి సత్యము సహోదరులు రాజ్ కుమార్ గారు తెలియజేశారు. ఈరోజు రక్షణను గూర్చినటువంటి సత్యమును గూర్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. రక్షణ గూర్చిన సత్యం ఏంటి అని మనం అనుకోవచ్చు. రక్షణను గూర్చినటువంటి అసత్యము కూడా ఉందా అంటే అవును, ఉంది. కాబట్టే రక్షణను గూర్చినటువంటి సత్యమును తెలుసుకోవాలని సహోదరులు రవి గారి యొక్క అంశాన్ని ఏర్పాటు అనేటువంటిది చేశారు. నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. లేరా? నిజమైన బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఈ లోకములో నాణ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి, నకిలీ అయిన వస్తువులు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి. నిజమైన లేదా నాణ్యమైన వస్తువులకు మాత్రమే విలువ ఉంటుంది, కానీ నకిలీ వస్తువులకి ఎప్పటికీ కూడా విలువ అనేటువంటిది ఉండదు. అయితే కొంతకాలం అవి పనిచేస్తాయేమో, కానీ ఎక్కువ కాలము నాణ్యమైనటువంటి వస్తువులు పనిచేయవు. ఏదైనా నాణ్యమైనటువంటివే ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నానని అంటే, ఈరోజు రక్షణ గూర్చినటువంటి సత్యము విషయములో తెలుసుకునే విషయములో అనేక మంది విఫలమవుతూ ఉన్నారు. ప్రియులారా, రక్షణ గూర్చినటువంటి సత్యము కన్నా అసత్యాన్ని ఎక్కువగా నమ్మి దాని వైపు ప్రయాణం చేసేటువంటి క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాలపు సమయములో దేవుని యొక్క గ్రంథములో రక్షణను గూర్చినటువంటి సత్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మనం నేర్చుకుందాం. మీరు చూడండి, బంగారం నిజమైనదా లేకపోతే అది నిజమైనది కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళి
టచ్ స్టోన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది పరీక్ష. అందులో పెడితే అది నిజమైందా కాదా అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. ఈరోజు కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారా లేరా? కొంతమంది కాదు, చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది నిజమైన బంగారం అని చెప్పేసి అని పసుపుగా ఉన్నదంతా కూడా నిజమైన బంగారం అని చెప్పేసి అని అమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మోసపోయేటువంటి వాళ్ళు కూడా లేకుండా పోలేదు. మేము ఒకసారి నేను మా స్థానిక సంఘంలో ఒక సహోదరుడు కలిసి ఒక షాప్కి వెళ్ళాం. అక్కడ ద్రాక్షారసానికి సంబంధించినటువంటి ఒక జారు ఉంటుంది కదా, మనం పోసుకుంటాం, అది కొందామని వెండి షాప్లోకి వెళ్ళాం. అతను చెప్పాడు, వెండి ఇందులో ఇంత శాతం ఉంది కాబట్టి ఇంత రేట్ అని చెప్పేసి అని అన్నాడు. సరే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. సరే అతను అన్నాడు వెళ్ళేటప్పుడు, అన్న ఒకసారి ఇంత శాతం ఉందన్నాడు కదా, ఒకసారి టెస్ట్ చేపిద్దామన్నా అన్నాడు. సరే ఇద్దరం కలిసి పక్కనే టెస్ట్కి వెళ్ళాం. అది ఎంత, ఒక 50 రూపాయలు. అయితే టెస్ట్ రిపోర్ట్లోకి వెళ్తే ఆయన అనుకున్నంత వెండి ఆ జారులో లేదు. అప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఎలా చెప్పాడనంటే, ఇది నిజంగా వాస్తవమే, మీరు ఎక్కడికైనా వెళ్ళి టెస్ట్ చేసుకోండి అని చెప్పాడు. మేము అప్పుడు ఆయన మాట నమ్మి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎందుకు అతను అనిపించింది ఒకసారి టెస్ట్ చేపిద్దామని వెళ్ళాము. టెస్ట్ చేపించాము. ఆయన చెప్పిందిలో ఆయన తప్పు అనేటువంటిది ఉంది. అయితే వెంటనే ఆ బిల్లు, ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి ఆయనకి చెప్పాం. మీరు అన్నారు కదా ఇంత శాతం వెండి ఉంటుందని, మరి అంత శాతం వెండి లేదు, దీనికి ఏంటని చెప్పేసానంటే తిరిగి మరలా మాకు దాదాపు 1200 రూపాయలు తిరిగి ఇచ్చారు. నిజంగా ఇప్పుడు మేము టెస్ట్ చేయకపోతే ఏమయ్యేది? మేము మోసపోయేవాళ్ళం, మాకు నష్టం అనేటువంటిది జరిగేది. ఇవాళ దురదృష్ట శాతం ఏంటనంటే క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది మోసపోతున్నారు, దానిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా రక్షణ గూర్చినటువంటి సత్యము బదులు అనేక మంది రక్షణ గూర్చినటువంటి అసత్యాన్ని వెంబడించేటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏంటి రక్షణ గూర్చినటువంటి అసత్యం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పిల్లలు మీరు కూర్చోవాలి. రక్షణను గూర్చినటువంటి అసత్యం ఏంటి అనేటువంటిది మనము ఆలోచన చేసినట్లయితే, మీరు చూడండి, కొంతమంది అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారనంటే, నువ్వు విశ్వాసం ఉంచితే సరిపోతుంది, నీకు రక్షణ వస్తుందని అంటాడు. అంటే మారు మనసు లేకపోయినా, బ్యాప్టిజం పొందకపోయినా నీకు రక్షణ అనేటువంటిది వస్తుందని చెప్పేసి అని అంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, నీకు బ్యాప్టిజం అవసరం లేదు, నువ్వు మారు మనసు పొందితే చాలు నీకు రక్షణ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అంటూ ఉన్నారు, ఏమంటున్నారని అంటే, నీకు బాప్తిసం అనేటువంటిది అవసరం లేదు, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండినట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి నీ కలలోనో దర్శనంలోనో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే నీతో మాట్లాడాడో నీకు వెంటనే ఏమొస్తుంది? రక్షణ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. ఇలాగా చాలామంది రక్షణను కూర్చున్నటువంటి అసత్యాన్ని ప్రకటన చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా. కానీ బైబిల్లో రక్షణను కూర్చున్నటువంటి సత్యం ఏమిటో ఈ రాత్రికాలపు సమయంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేద్దాం ప్రియులారా. నిజంగా మీరు గమనించినట్లయితే ఈనాడు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సంఘాలు, రకరకాలైనటువంటి బోధలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కొంతమంది అడుగుతూ ఉంటారు, క్రైస్తవ్యంలో ఇన్ని రకాల సంఘాలేంటి, ఇన్ని రకాలైనటువంటి బోధలేంటి, ఇన్ని రకాలైనటువంటి పద్ధతులేంటి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు ప్రభు దగ్గరకు రావాలన్నా కూడా ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటిది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు చాలామంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి రాత్రికాలపు సమయంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటనంటే, రక్షణ గురించినటువంటి సత్యాన్ని మనము బైబిల్ గ్రంథములో మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. మీరు గమనించినట్లయితే పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవునికి కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ ఏం కోరిక అండి దేవునికి? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరినీ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అవునా? మనుషులందరూ కూడా ఆయన పిల్లలే, ఆయన బిడ్డలే. వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాలపు సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయి? తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో ఎటువంటి కోరికను మీరు కలిగి ఉంటున్నారు? మీరు చూడండి, మీ పిల్లల గురించి మీకేంటి కోరిక అని అడిగారు అనుకోండి, ఏమంటారు? నా కొడుకును ఒక పెద్ద ఇంజనీర్ని చేయాలి, అవునా? నా కొడుకును ఒక డాక్టర్ని చేయాలి, లేదంటే నా కూతుర్ని ఒక డాక్టర్ని చేయాలి అనుకుంటారా, అనుకోరా? నా కూతుర్ని లేదా నా కొడుకుని బాగా చదివించి, లేదంటే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని, అవునా, ఒక మంచి జీతం తెచ్చుకొని, ఒక మంచి వ్యక్తితో వివాహం చేసి, ఒక మంచి ఇల్లు కట్టుకొని, మంచి పిల్లలు కానీ ఆ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారా, కోరుకోరా? అవునా? కానీ నా పిల్లలందరూ రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుడికి సేవ చేయాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మా ఇంటి దగ్గర మా స్థానిక సంఘంలో కావుంది. వాళ్ళ కొడుకు అనారోగ్యం వచ్చినప్పుడల్లా అయ్యాడు ప్రార్థనకు రావట్లేదు, కొద్దిగా ఆడి కోసం ప్రార్థన అనేటువంటిది చేయండి, కొద్దిగా మీరైనా చెప్పండి అన్న. మేము ప్రార్థన చేసేవాళ్ళం, దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, అమ్మ మీ అబ్బాయికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ప్రార్థనకు రావట్లేదు ఏంటన్నాను అనుకోండి, వెంటనే వంటది మా అబ్బాయి రావటానికి వాళ్ళు ఉద్యోగంలో సెలవు ఇవ్వట్లేదు, అందుకని వెళ్ళిపోతున్నాడు అంట. అంటే ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారనంటే, అంటే నేను చెప్పే విషయం ఏంటనంటే, దేవుడు నా పిల్లలని ఉద్యోగస్తులు చేయాలి, ఒక మంచి వ్యాపారస్తులుగా చేయాలి, లేదంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలి, కానీ రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని ఈరోజు తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితుల్లో ఉండటం లేదు. కానీ తండ్రి అయిన దేవునికి ఒక కోరిక ఏంటనంటే, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. మరి మన పిల్లలు రక్షణ పొందాలని మనం కోరుకుంటున్నావా? కానీ ఈరోజు మన పిల్లల రక్షణ పొందాలనేటువంటి ఒకవేళ కోరిక ఉన్నప్పటికీ కూడా దాని కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తులంగా మనం కనబడటం లేదు ప్రియులారా. ఎందుకు అనంటే, ఈ లోకములో మనకి రక్షణ కన్నా ప్రాముఖ్యమైనవి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రపంచం కూడా చూడండి, ఈరోజు ప్రపంచం అంటే ఎటువైపు చూస్తుంది? డెవలప్మెంట్, అవునా? టెక్నాలజీ వైపు చూస్తుంది. ఈరోజు మనిషి ఎటువైపు చూస్తున్నాడు? టెక్నాలజీ. అనేకమైనటువంటి పరికరాలను కనుగొంటున్నాడు మనిషి. నిరంతరము కూడా ఆ యొక్క వస్తువులను కనుగొనేటువంటి ప్రక్రియలోనే తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది, అవునా కాదా? మనిషి ఒక్కొక్కటి కనుక్కుంటున్నాడు, కానీ మనిషి చచ్చిపోతున్నాడు. మనిషి ఇంకోటి కనుక్కుంటున్నాడు, రేపు ఇంకోటి కనుక్కుంటాడు, ఎల్లుండి ఇంకోటి కనుక్కుంటాడు, ఇంకోటి మారుతూనే ఉంటుంది, టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది, మనిషి ప్రాణం కోల్పోతాడు. ఈరోజు టెక్నాలజీ పెరగటం వలన
మనిషి ఆయుష్యం పెరగలేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనిషి ఆయుష్ అనేటువంటిది పెరగలేదు. మనిషి ఆయుష్ ఏమైపోతుంది? తరిగిపోతుంది. అవునా కాదా? ఈరోజు ముసలిలను చూడండి, ఎక్కడ కనబడుతున్నారు? 50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపే మనుషులు ఏమైపోతున్నారండి? చనిపోతున్నారు. అవునా కాదా? ఈరోజు టెక్నాలజీ అని మనం వెంబడబడుతున్నాం, కానీ టెక్నాలజీ వలన ఈరోజు మనిషి ఆయుష్ తగ్గిపోతుందే తప్ప మనిషి ఆయుష్ అనేటువంటిది పెరగటం లేదు ప్రియులారా. అయితే నేను చెప్పే విషయం ఏంటనంటే, ఈరోజు మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటనంటే రక్షణ. ఏమవసరమో రక్షణ అనేటువంటిది ప్రాముఖ్యం. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు రక్షణ పొందాలనేటువంటిది ప్రాముఖ్యత అనేటువంటిది చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడు మాత్రం ఏం కోరుకుంటున్నాడని అంటే, తన బిడలందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. పేతురు రాసిన 2వ పత్రికలో మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట అంటూ ఉన్నాడు ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అంటే కోరిక. దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటనంటే ఎవడును నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు కోరుకున్నటువంటి కోరికను మనం నెరవేరుస్తున్నామా? లేదంటే దేవుడు కోరుకున్నటువంటి కోరిక ఈరోజు మనం కలిగి ఉన్నామా? నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి రక్షణ పొందేలాగా నేను ప్రయాసపడుతున్నానా అనేటువంటిది మనం ఆలోచన అనేటువంటిది చేయాలి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏంటనంటే ఏ ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఆత్మ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. నా రక్త సంబంధికులలో కొందరినైనను రక్షణ పొందవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. పౌలుకి తెలుసు రక్షణ యొక్క విలువేంటో. ఈరోజు మనకు తెలుస్తుంది ఆ విలువ. ఈరోజు మనుషులు రక్షణ పొందాలని మన చుట్టుపక్కల వాళ్ళకి కాదు, నిజంగా మన కుటుంబంలో ఉన్నవారు, నా రక్త సంబంధికులు రక్షణ పొందాలని మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నా. ఈరోజు కొంతమంది మనుషులు దగ్గర ఉంటే వాళ్ళ విలువ అనేటువంటిది తెలియదు. దూరం అయితేనే వాళ్ళ విలువ అనేటువంటిది తెలుస్తుంది. మన ఒక ఆయన అంటున్నాడు, పిల్లోడు ఇంట్లో ఉప్పు సరిపోకపోతే ఏంటి ఈ కూర ఏంటి అని చెప్పేసి అని వాళ్ళ అమ్మని చటాబాట తిట్టేవాడంట. ఇప్పుడు ఇతర దేశాల్లో చదువుకుంటున్నాడు, వాళ్ళు ఉప్పు లేదు కారం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని తిడతాడు? అక్కడికి వెళ్ళి తిడితే ఎవరు కడుపు మాడిద్ది? అప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నువ్వు పెట్టిందే బాగుందమ్మా, ఆడికెళ్ళి నేను తినేది అంత ఎట్టగుందని అంటే ఇంకెందుకులే నేను చెప్పటం, నీ విలువేంటో నాకు
తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాడు. అవును, కొంతమంది మనుషులు దగ్గరున్నప్పుడు వాళ్ళ విలువ అనేటువంటిది తెలియదు. అలాగే వస్తువుల యొక్క విలువ కూడా మనకి తెలియదు. దగ్గరున్న వస్తువులు కూడా వాటి విలువ అనేటువంటిది మనకి తెలియదు. మీరు గమనించండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు రక్షణ విలువ అనేటువంటిది చాలామంది గ్రహించలేకపోతున్నారు ప్రియులారా. రక్షణ విలువ అనేటువంటిది చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. మనం చనిపోయిన తర్వాత తీర్పు దినమందు జరిగేటువంటి తీర్పులో మనం నిలబడినప్పుడు, మనము గనక ఆ యాతనకరమైనటువంటి స్థలములోనికి వెళ్ళినప్పుడు, అగ్నిలో మనం వెళ్ళినప్పుడు ఆ రక్షణ యొక్క విలువ ఏంటనేటువంటిది మనకి అర్థమవుతుంది. అపోస్తుడైనటువంటి పౌలు అందుకని ఆ రక్షణ విలువ తెలుసు కాబట్టే తన రక్త సంబంధికుల్లో ఉన్నటువంటి వారికి రోషము పుట్టించైనా సరే ప్రభులోనికి తీసుకొని వచ్చి వారికి రక్షణ అనేటువంటిది పొందేలాగా చేయాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులుగా, తోబుట్టులుగా రక్షణ అనేటువంటి విలువ మనకు తెలిస్తే ఇతరులు రక్షణ పొందాలనేటువంటిది మనము ఏం చేస్తాం? ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉంటాం. ప్రియులారా, కొంతమంది ఉంటారు, మన బంధువులు ఎవరన్నా ఇతర దేశాల్లో ఉన్నారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? వాళ్ళతో పాటు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటాం. ఒకవేళ మన వాళ్ళు ఎక్కడైనా మంచి ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళను కూడా అక్కడ పెట్టాలని మనం చూస్తూ ఉంటాం. ఇలాగా భౌతికంగా ఆలోచన చేస్తాం, కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన అనేటువంటిది చేయటం లేదు ప్రియులారా. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, భౌతికమైనటువంటి మేలు మీరు చేసినా చేయకపోయినా అది భూమి మీద వరకు అది ఉంటుంది. కానీ వాళ్ళ రక్షణ పొందేదాని కొరకు మీరు ప్రయాసపడినట్లయితే అది భూమి మీద ప్రయోజనం అవుతుంది. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా అది వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి రక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. అయితే రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? హాయ్, కూర్చోవాలి మీరు. రక్షణ అంటే అర్థం ఏంటి? ప్రమాదములో ఉన్నటువంటి వారిని కాపాడటమే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటి? ప్రమాదములో ఉన్న వారిని కాపాడటమే రక్షణ. మీరు రక్షక భటులు అంటారు కదా, అవునా? ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఎవరు వెళ్తారు? ఫైర్ ఇంజన్ వాళ్ళు వెళ్తారు, అవునా కదా? వాళ్ళ పని ఏంటి? అగ్నిలో ప్రమాదం, ఆ అగ్ని ప్రమాదములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళను కాపాడాలి. అందుకని వాళ్ళని ఏమంటారు? రక్షక భటులు అని చెప్పేసారు అంటారు, అవునా కదా? కాబట్టి ప్రమాదములో ఉన్న వారిని కాపాడటమే రక్షణ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలని. అంటే మనుషులందరూ ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ప్రమాదములో ఉన్నారు. మీకు తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా కూర్చున్న వాళ్ళకి. నా మాటలు మీకు అర్థం అవట్లేదు అనుకుంటా. మీరు నాకు సమాధానం చెప్పటంలా. మనుషులందరూ ఏ స్థితిలో ఉన్నారు? ప్రమాదములో ఉన్నారు, అవునా కదా? ఆ ప్రమాదములో నుండి తప్పింపబడటానికే దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ ఏ ప్రమాదములో ఉన్నారు? అసలు ఎందుకు ఆ ప్రమాదంలోకి వెళ్ళారు? అది ఎటువంటి ప్రమాదం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఇల్లు కాలిపోతుంటే ఏమంటాం మనం? ఎలా కాలిపోయిందని చెప్పేసి అని అంటాం. ఎలా జరిగింది ప్రమాదం అంటామా లేదా? అంటాం మనం. అప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఇప్పుడు కాలిపోవటం లేదండి. పూర్వము ఎండాకాలం వస్తే చాలు గుడిసెలన్నీ ఏమైపోయాయి? తగలబడిపోయి. ఎందుకనంటే ఆ ఎండలకి ఒక ఇల్లు తగలబడిపోయిందంటే అయిపోయినట్టే. ఊరు మొత్తం అందరూ గుండెల్లో మొత్తం భయం వేసేది. ఎందుకు? గాలికి వచ్చి ఆ నిప్పురం ఇంకో తాటాకులు పడింది అనుకోండి, ఏమైపోయేది? ఆ ఇల్లు మొత్తం మొత్తం ఊరు మొత్తం కాలిపోయేది. ఇప్పుడు అంత భయం లేదు. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా తాటాకులు కనబట్టలా. చూడాలనుకున్నా కానీ అసలు నిజంగా విశేషం ఏంటి తెలుసునా? గేదెలకు కూడా రేకుల షెడ్లు వేస్తున్నారు.
పాకలేయట్లేదు. అవునా కాదా? నిజమే, అంత డెవలప్ అవుతుంది. రేపు ఇంకా ఆర్సీ బిల్డింగ్లు ఎత్తారేమో, మనకైతే తెలియదు, కానీ పరిస్థితులు అలాగా. అయితే మీరు చూడండి, మనుషులు ప్రమాదంలోకి వెళ్ళారు. ఏంటి ఆ ప్రమాదం అనేటువంటిది? ఆ ప్రమాదంలోకి ఎలా వెళ్ళారని అంటే, చూడండి ప్రియులారా, మనుషులు వాళ్ళు చేసినటువంటి పాపమును బట్టి ఏం చేశారు? పాపం చేశారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ ఎందుకు రక్షణ పొందాలి అని అంటే, మనుషులందరూ ప్రమాదములో ఉన్నారు. వాళ్ళు ఏం ప్రమాదములో ఉన్నారు అని అంటే, పాపము చేసి భయంకరమైనటువంటి ప్రమాదంలోకి వెళ్ళారు. ఎవరు పాపం చేశారు? మనుషులందరూ పాపం చేశారు. ఎవరు పాపం చేశారండి? మనుషులందరూ. ఏ భేదము లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ పాపం అనేటువంటిది చేశారు. నేను ఒక ఆమెను అడిగా, నువ్వెందుకు బాప్తిజం తీసుకుంటున్నావని. ఎందుకు తీసుకుంటారండి బాప్తిజం? పెళ్లి చేసుకుంటాకి. ఎందుకండి? పెళ్లి చేసుకుంటా. అదేంటి పెళ్లి చేసుకుంటాకంటే, బాప్తిజం తీసుకోబోతే మా అయ్యగారు పెళ్ళి అని అన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? బాప్తిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ నెల కూడా చేయడు, అందుకనే పాపం బాప్తిజం తీసుకున్నాడు. దేనికోసం అంట? పెళ్ళికి. బాప్తిజం దేనికి తీసుకోవాలండి? ఎందుకు తీసుకోవాలి బాప్తిజం? బాప్తిజం ఎందుకు తీసుకోవాలనంటే, పాప క్షమాపణ కొరకు. ఒక ఆమెను ఇలాగే అడిగా, మరి నువ్వు బాప్తిజం తీసుకున్నాగా నువ్వు పాపం చేసావా అని అడిగా. అయ్యో నేను ఏ పాపం చేయలేదండి అంటున్నాము. అప్పుడు నువ్వెందుకు బాప్తిజం తీసుకుంటున్నావని నేను అడిగా. బాప్తిజం ఎవరు తీసుకోవాలి? పాపం చేసిన వాళ్ళు తీసుకోవాలి. నేను అడిగా, నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు కదా, మరి నువ్వు పాపం చేసావంటే, అయ్యో నేను ఏ పాపం చేయలేదని. మరి నువ్వెందుకు బాప్తిజం తీసుకుంటున్నావు అని అన్నా. నవ్వుతుంది. ఇవాళ చాలామంది నువ్వు పాపం చేసావు, నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? నువ్వు పాపి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నువ్వు పాపాన్ని మనల్ని తిరగబడి అంటారు. నువ్వు పాపి, మీ నాన్న పాపి, మీ అమ్మ పాపి, మీ ఇంటిల్లి పాపి అంటారు. ఎందుకంటే ఇవాళ చాలామంది పాపం అంటే అర్థం ఏంటో తెలియట్లేదు. అవునా కదా? మేము పాపం చేయలేదని అనుకుంటున్నారు, మేము అపరాధం చేయలేదని అనుకుంటున్నారు, మేము దోషం చేయలేదని అనుకుంటున్నారు, మనం పాపము లేరని అనుకుంటున్నారు. లేదు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. పాపం అనేటువంటి అర్థం మనకు తెలిస్తే మనం పాపం చేశామా లేదనేటువంటిది మనకి తెలుస్తుంది. పాపం మనకు అర్థం ఏంటనంటే, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమించినట్లయితే మనం ఏంటి? పాపం చేసినటువంటి వారు. అంటే దేవుడు చేయమన్నది మనం చేయకపోతే పాపము, దేవుడు చేయవద్దన్న దానిని మనం చేస్తే పాపం. కాబట్టి దేవుడు చేయవద్దన్న పని మనం చేసామా లేదా? ఆయన అబద్ధాలు ఆడొద్దు అన్నాడు. ఈరోజు ఆడావా? ఇక్కడ అబద్ధాలు ఆడడం వల్ల చేతులు ఎత్తాను నేను అన్నాం. అవునా? అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే కదా. ఇందులో ఒక విషయం అంటారు, చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అంటారా? ఏ అబద్ధమైనా సరే అబద్ధమే. అది చిన్నది లేదు, పెద్దది అనేటువంటిది లేదు. అర్థమైందా? అబద్ధం ఆడేవాని అంటే మనం పాపం చేసిన వారం అంటే, మనం పాపం చేసిన వారం. మనకు చాలామంది అంటూ ఉంటారు, ఒక వ్యభిచారం చేస్తేనో, లేదంటే ఒక హత్య చేస్తేనో, ఒక దొంగతనం చేస్తేనో, లేకపోతే ఎన్నో లక్షల రూపాయలు మోసం చేస్తేనో పాపం అని అంటూ ఉంటాం. కాదు, నువ్వు అబద్ధం ఆడినా అది పాపమే. నువ్వు చిన్న అబద్ధం ఆడినా నువ్వు పాపమే. నువ్వు చిన్న దొంగతనం చేసినా అది పాపమే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లయితే మనం ఏం చేసినట్లు? పాపం అనేటువంటిది చేసినట్లు.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పాపం చేయడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారే ప్రియులారా. కాబట్టి పాపం చేసినటువంటి వారికి కలిగే శిక్ష ఏంటనంటే చెప్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి, అక్కడ కూడా ఒక మాట అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి ఏమారంట? ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే అందరూ పాపం అనేటువంటిది చేశారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే చాలు, పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. కాబట్టి మనం పాపము చేస్తే మనం ఆత్మ సంబంధంగా ఏమవుతామని అంటే మరణిస్తాం. మొట్టమొదట పాపం చేసింది ఎవరనంటే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పాపం అనేటువంటిది చేశారు. ఏదైనా తోటలో పాపం అనేటువంటిది చేశారు. దేవుడు వాళ్ళు ఆత్మ సంబంధంగా మరణించారు. వాళ్ళు ఆత్మ సంబంధంగా దేవునికి వాళ్ళు ఏమైపోయారనంటే దూరం అయిపోయారు ప్రియులారా. కాబట్టి పాపము చేసినటువంటి వారందరూ దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళందరూ దేనికి పాత్రులై ఉన్నారనంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. దేనికి పాత్రులై ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. అటువంటి ప్రమాదములో వాళ్ళు ఉన్నారు. ఎవరో పాపము చేసినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని తండ్రి కోరుతున్నాడు మనుషులందరినీ కూడా ప్రియులారా. ఈరోజు మన బిడ్డలందరూ కూడా మంచి ఉద్యోగాలు చేసుకొని, మంచి ఇల్లు కట్టుకొని, మంచిగా సంపాదించి ఈ భూమి మీద జీవించినట్లయితే, ఈ భూమి మీద జీవించి ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనమేముంది? క్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడు ప్రాణము పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. కాబట్టి ప్రియులారా గమనించండి, నువ్వు ఇంతగా సంపాదించుకొని చివరకు నువ్వు లక్షణ లేకుండా పోయినట్లయితే ఇదిగో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం అవుతాం మనం. ఆ ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండేదాని కొరకే మనమందరము కూడా రక్షణ పొందాలని తండ్రి కోరుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటికన్నా ఏది మనకి ప్రాముఖ్యమైనది అంటే రక్షణ అనేటువంటిది ప్రాముఖ్యమైనది. రక్షణ అనేటువంటిది చాలా విలువైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ ఉగ్రత నుండి ఎలా మనం తప్పించబడతామని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడేటువంటి వారముగా ఉంటాం. ఆయన ద్వారానే మనకు ఈనాడు రక్షణ అనేటువంటిది కలుగుతూ ఉంది ప్రియులారా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక చాలు, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారని అంటే మనందరికీ తెలుసు. మనందరినీ పాపము నుండి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా తెలియజేస్తూ ఉంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని చెప్పేసాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒక పాపి రక్షించబడాలి అని అంటే, తన పాపం నుండి రక్షించబడాలి అని అంటే ఎవరు కారణం అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ద్వారానే మనకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది ప్రియులారా. చూడండి, ఓ సందర్భంలో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం
12వ వచనాన్ని మనం చదువుకుందాం. కొద్దిగా చదివి వినిపించండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము. మరి ఎవని వలన రక్షణ కలగదు, మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామము వలననే మనకు రక్షణ పొందవలను, మనం రక్షణ పొందవలను. గాని ఆకాశము క్రింద మరి ఏ నామమున రక్షణ అనేటువంటిది పొందలేము. కాబట్టి ఎవరి ద్వారా మనం రక్షణ పొందుకోగలం? ఎవరి ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పింపగలం? ఎవరి ద్వారా మన పాపముల నుండి ప్రాయశ్చిత్తం చేయబడుతుందని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ప్రియులారా. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మనందరి పాపముల కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం అనేటువంటిది పెట్టాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇశ్రాయేలు పాపం మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న మనుషులందరి యొక్క పాపమును ఆయన మోసాడు. పాపమెరుగను ఆయనను పాపముగా చేయబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాను. చదవండి కింద వచ్చు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈరోజు మనం అనుభవించవలసిన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించి మనకు ఆ శిక్ష నుండి ఏం కలుగ చేశాడు? విడుదల కలుగ చేశాడు, విమోచనం అనేటువంటిది కలుగ చేశాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపములన్నిటినీ కూడా తన మ్రాను పైన మోసుకొని మనందరి కొరకు తన ప్రాణం అనేటువంటిది పెట్టాడు. తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు క్రీస్తు ప్రభువారు. ఆయన సమాధి చేయబడి 3వ దినమందు ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే ఈనాడు మనకేం కలుగుతుందని అంటే పాప క్షమాపణ కలుగుతుంది, మనకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది, మన అపరాధములు క్షమించబడేటువంటివిగా ఉంటాయి. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనకు రక్షణ అనేటువంటిది కలగదు. అయితే ప్రశ్న ఏమిటనంటే, నేను రక్షణ పొందాలనంటే నేనేమి చేయాలి? తండ్రి చేయాల్సిన పని ఆయన చేశాడు. తండ్రి ఏం చేశాడు? తన కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. కుమారుడు ఏం చేశాడు? మనందరినీ పాపం రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఈరోజు నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అపోస్తల కార్యం 16వ అధ్యాయములో చెరసాల నాయకుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఏమని అడుగుతున్నాడని అంటే పౌలు శీలను, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. ఈరోజు ఎంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు ఆ ప్రశ్న? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? అయ్యా ధనవంతులు అవుటకు నేనేం చేయాలయ్యా? నేను నెక్లెస్ కొనుక్కోవడానికి నేనేం చేయాలి? దేవుణ్ణి అడుగుతూ ఉంటాం మనం. అడగరా? మీరు అడగరా? వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, వాళ్ళందరికీ అది ఉందయ్యా, నాకు ఇది కూడా లేదయ్యా. దేవుడి దగ్గర కూడా అసలు మన ట్రిక్కులన్నీ దేవుడి దగ్గర. దేవుడికి ఏం తెలియదండి. నిజంగా మనం ట్రిక్కులన్నీ ఎవరి దగ్గర ఉపయోగిస్తామంటే దేవుడి దగ్గర. అసలు దేవుడిని మనుషుల్లాగా చూస్తాం మనం. మన హృదయాలు మన మనసులు దేవునికి తెలియదా? అయ్యా నన్ను విలువ తక్కువగా చూస్తున్నారయ్యా అంటే నీకు ఆశ లేదు దాని మీద, బంగారం మీద. ఇవాళ చాలామంది అలాగ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు ప్రియులారా, గమనించండి. కానీ దేవుని దగ్గర మనం ఏం అడగాలి? రక్షణ పొందుటకు నేనేమి ఏం చేయాలి? రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే నేను రక్షణ పొందుకుంటాను? ఇందాక మీకు చెప్పా, ఒక ఆయన అంటాడు విశ్వాసం అంటాడు. నువ్వు విశ్వాసం ఉంటే సరిపోతుంది, నీకు రక్షణ అవసరం లేదని అంటాడు. అది బాప్తిజం అవసరం లేదని అంటాడు. నువ్వు మారు మనసు పొందు చాలు, నీకు రక్షణ వచ్చేస్తుందని అంటాడు. ఒక ఆయన అంటాడు జెండా చెట్టు కింద నువ్వు తిరుగు, జెండా కింద నువ్వు తిరుగు, నీకేమొస్తుంది?
రక్షణ వస్తుందని అంటాడు. నీకు దేవుడు కలలో నీతో మాట్లాడా, నీకు రక్షణ అనేటువంటిది వస్తుంది. నువ్వు బాప్తిజం పొందు, నీకు మారు మనసు అవసరం లేదు, నీకు రక్షణ వస్తుందని అంటూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఒక వ్యక్తి రక్షణ పొందాలని అంటే ఏమవుతుంది అనేటువంటిది చెప్పుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. మీరు గమనించినట్లయితే సమయం అయిపోయింది. ఓకే, ఒక 5 నిమిషాలు. ఏం చేయాలని అంటే ఎవడోసారి చదువుదాం. చెరసాల నాయకుడికి ఏం చెప్పాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని చెరసాల నాయకుడు అడిగినప్పుడు ఏం చెప్పాడు అక్కడ ఆయన? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఏమన్నాడండి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమన్నాడు. ఇది పట్టుకొని కొంతమంది విశ్వాసం ఉండే చాలు రక్షణ పొందుతామని అంటారు. కానీ కింద ఏం చెప్పాడు చదవండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. ఇక్కడ విశ్వాసం ఉన్నాడా? ఒక్కటే ఉన్నాడా? లేకపోతే ఇంకా మిగతా కార్యక్రమాలు చేశాడా? మీరు చూడండి, విశ్వాసం మాత్రమే కాదు, అసలు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. రోమాపత్రికలు అంటాడు 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వాక్యం విన్నాడు ఆయన, చెరసాల నాయకుడు విన్నాడు. విశ్వసించాడా? విశ్వసించాడు. మారు మనసు పొందాడు ఆయన. అక్కడ మారు మనసు పొందినట్టుందా? కానీ మారు మనసు పొందాడు ఆయన. ఎలా పొందాడు? మారు మనసు పొందాడు ఎలా తెలుసు మనకి? వారి గాయాలను కడిగాడు ఆయన. ఎవరి గాయాలని? పౌలు గాయాలను కడిగాడు. మనసు మార్చుకోలేదు ఆయన మారు మనసు పొందాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? బాప్తిస్వం అనేటువంటిది తీసుకున్నాడు. అంటే ఏంటి ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలనంటే నువ్వు ముందు వాక్యం వినాలి, తర్వాత ప్రభునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, తర్వాత యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి, ఆ తర్వాత నువ్వు బాప్తిస్వం అనేటువంటిది తీసుకోవాలి. ఇది బైబిల్ రక్షణను గూర్చి సత్యము చెప్పుచున్నది ప్రియుల. బైబిల్లో రక్షణ గూర్చినటువంటి సత్యం ఉంది. అది అప్పుడే నీకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. అపోస్తలుడైన పౌలుతో అంటూ ఉంటాడు, అననీయ గనుక నువ్వు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిజం పొందుకుంటే ఏమవుతుంది? నీ పాపాలు కడిగిపోతాయి. ఇంకో మాట అంటాడు మార్కు సువార్త 16:15-16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నువ్వు రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిజం మాత్రమే కాదు, నువ్వు సువార్త వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసు ప్రభు అని నోటితో నువ్వు ఒప్పుకొని బాప్తిజం పొందినట్లయితేనే నువ్వు రక్షణ అనేటువంటిది పొందుకున్నావు. వీటిలో ఏది నువ్వు చేయకపోయినా అది నిజమైన రక్షణ అనేటువంటిది కాదు. ఒకవేళ నువ్వు విశ్వాసముతో ఉన్నావు, నువ్వు రక్షణ పొందుకున్నావు అని అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు బాప్తిజం పొందకుండా నేను మారు మనసు పొందాను అనుకొని నువ్వు ఉన్నట్లయితే నువ్వు రక్షణ అనేటువంటిది పొందుకోలే. నీకు దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడని నువ్వు బాప్తిజం పొందకుండా ఎదురు చూస్తున్నట్లయితే నీ రక్షణ సత్యమైనటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈరోజు అనేక మంది అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి అసత్యానికి మనం వెళ్ళకూడదు, సత్యమైనటువంటిది మనం తెలుసుకోవాలి. బైబిలే మనకు సత్యం. సోదరులను తెలియజేశారు అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో. అలాగూ పౌలు శీలలు చెప్తుంటే అలాగ ఉన్నవాళ్ళు లేవని పరిశీలన చేశారు. ఈరోజు బైబిల్ పరిశీలన చేయట్లేదు. ఎవరు చెప్పినా ఒకటే కదా అని అనుకున్నారు. ఎవరు చెప్పినా ఒకటైతే ఇన్ని రకాలైన సంఘాలు ఎందుకుంటాయి? ఇన్ని రకాలైన బోధలు ఎందుకుంటాయి? అవునా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, నేను పొందుకున్న రక్షణ కరెక్టా కాదా? అది బైబిల్ ప్రకారంగా నేను పొందుకున్నానా లేదా? నేను పొందుకున్నటువంటి రక్షణ అది సత్యమైనదా అసత్యమైనదా అనేటువంటిది పరిశీలన చేసుకొని రాత్రికాలపు సమయంలో ఏది సత్యమైనదో తెలుసుకొని గ్రహించి నిజమైనటువంటి రక్షణ పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ
ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.